దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 21 సెప్టెంబర్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 147వ అధ్యాయము 3వ వచనము. సామ్ నంబర్ 147 and verse 3. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. Let me read this in English. He healeth the broken in heart and bindeth up their wounds. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయన. దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలామంది ఉన్న ఇబ్బందుల్లో, ఉన్న కష్టాల్లో గుండె చెదిరిపోయిన పరిస్థితి, గుండె పగిలిపోయిన పరిస్థితి, తెలిసి భారాలను, రేపు జీవితం ఎలాగుంటుందో తెలియని పరిస్థితి. దేవుడు అంటున్నాడు, వారిని నేను బాగు చేస్తాను, వారు గాయములు కడతాను. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఎంత గుండె చెదిరిపోయి ఉన్నారంటే రక్తము కారుతున్నట్టుగా చెదిరిపోయారు. దే ఆర్ బ్లీడింగ్ ఫ్రమ్ ద ఇన్సైడ్. ఆంతర్యంలో రక్తము కారుతున్నది. దేవుడు అంటున్నాడు, వారి గాయములో నేను కట్టెదను. ఒకవేళ నీవే గాయపడిన వ్యక్తివేమో, నీవే గుండె చెదిరిపోయిన వ్యక్తివేమో, దేవుడు నీ గాయములు కడుతున్నాడు. మేబీ యు ఆర్ ద పర్సన్ whose heart is bleeding, who is wounded in life. See, some wounds don't close by itself. Some wounds have been lasting for so long. And today God is promising, I will bind up your wounds. Whoever you may be today, maybe you have a wound from your childhood. The Lord is closing it right now. చిన్ననాటి నుంచి గాయమును మోసుకుంటూ ఉన్నావేమో, చిన్ననాటి నుంచి ఆ బాధ నిన్ను వేధిస్తుందేమో. ఈరోజు దేవుడు మీ గాయమును కట్టుచున్నాడు. హిందీ में पढ़ेंगे भजन संहिता 147 और वर्स 3. वह खेदित मन वालों को चंगा करता है और उनके शोक पर मरहम पट्टी बांधता है. आज आप खेदित हैं, शोक में हैं, परमेश्वर आपको चंगा कर रहा है, मरहम पट्टी बांध रहा है. आप अभी दुख नहीं पाओगे क्योंकि मरहम पट्टी बांध रहा है. ఆయన నీ గాయమును కడుతున్నాడు కాబట్టి ఆ దుఃఖము, ఆ నొప్పి నువ్వు ఇక చూడవు. టుడే ఈజ్ ద డే ద లార్డ్ ఈస్ డెలివరింగ్ యూ కంప్లీట్లీ. ఈరోజే దేవుడు నిన్ను పూర్తిగా విమోచిస్తున్నాడు, విడిపిస్తున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, గాయపడిన వారిని గాయములు కడుతున్నందుకు స్తోత్రం. గుండె చెదిరిన వారిని బాగు చేసినందుకు స్తోత్రాలు అయ్యా. అనారోగ్యమైన వారందరూ కొరకు ప్రార్థన చేసిన వారిని మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రంలో నాయన. యేసు ప్రభు నామములో నీ బిడ్డలందరూ స్వస్థపరచబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. జాబ్స్లో, బిజినెస్లో మీరు ఉండండి. జాబ్స్లో నీ బిడ్డలకి ప్రమోషన్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరైతే ప్రమోషన్ డ్యూలో ఉన్నారో, డ్యూలో లేరో వారందరికీ ప్రమోషన్ మీరు అనుగ్రహించే శాలరీ హైక్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు శాలరీ హైక్ను అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జాబ్స్ లేని వారు జాబ్స్ పొందుకున్నందుకు స్తోత్రములు. బిజినెస్లో నీవు ఉండి నడిపించి దైవ నష్టాల నుంచి నువ్వే పూడ్చి కాపాడి బలపరచమనే ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. వారి బిజినెస్లో లాభాలతో దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, రక్షకుడా, చదువుకుంటున్న వారు స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో చదువుకుంటున్న వారు, హాస్టల్స్లో విదేశాల్లో చదువుకున్న అందరూ కూడా దీవించండి. మీ తోడు దయచేసి దేవా, చదువులో ఉన్న ప్రతి కష్టం నుంచి నీ బిడ్డలందరూ విడిపించండి. గాయాలను పూడ్చి బలపరిచి అన్నింటిలో గొప్ప సక్సెస్ను మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
పరిశుద్ధ తండ్రి ఈ సమయంలో రక్షకుడా, పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఈరోజు జరిపించుకున్న వారిని దీవించి మీ దయా కిరీటం ధరింపజేసి మీ దయలో, మనుషుల దయలో వీరందరినీ నీ బిడ్డలందరినీ వర్ధలింపు చేసిన స్తోత్రం. మినిస్ట్రీలో ఉన్న వారందరూ నాయన, చాలామంది మినిస్ట్రీలో గాయపడిబడి ఉన్నారయ్యా, గుండె చెదరున్నారు. ఈ రోజున వారిని బాగు చేసి వారి మినిస్ట్రీని బలపరచడానికి స్తోత్రం. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను, దీవించడానికి స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొందినాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కాల్చిన ఆహారమును మాకు దయచేయము. మా ఇట్లా ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధనలు తెగక్కి నేను తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ గాయములన్నీ కట్టి ఉన్నాడు. షలోమ్.